ఆమె ముందు సాతాను శక్తిహీనమగును. ఆమేన్, హల్లెలూయా. ఏమవుతుందండి? అందరి మీద శక్తిమంతుడై ఉండొచ్చేమో కానీ సాతానుడు వధువు ముందు శక్తిహీనం అయిపోతాడు. అంటే సాతాన్ని శక్తిహీనం చేసే శక్తి దేవుడు వధువులో పెట్టాడు. అందుకే ఒక బలహీనుడు మోకాళ్ళు వేస్తే పాతాళం గడగడ ఉనికిపోతాడు. అంటే ఇతను శారీరకంగా బలహీనుడే గాని ఆత్మలో అతను దైవత్వమును గూర్చిన ప్రత్యక్షత పొందుకున్నాడు. ఆ ప్రత్యక్షతను చూసి సాతాను ఉనికిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. సాతాను శక్తిహీనం అయిపోతూ ఉన్నాడు. సాతాను ప్రత్యక్షతను అసహించుకున్నాను, కానీ దానిని మనం ప్రేమించుదాం. మన జీవితంలో నిజమొక ప్రత్యక్షత కలిగినప్పుడు మనకు విరోధముగా పాతాళలోక ద్వారములు నిలబడన జాలవు, వాటిని మనము జయించుదుము. హల్లెలూయా. నిజమైన దేవుని కుమారులు ఏం చేస్తారంటండి? ప్రత్యక్షతను ప్రేమిస్తారట. ఎంతమంది ప్రేమిస్తున్నారండి? జీవితంలో నిజంగా ప్రత్యక్షతను ప్రేమించాలి. చూడండి ఎంత మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు ప్రవక్త. చూడండి, ఈ వర్తమానం ప్రారంభించే సమయంలో నేను చెప్పిన దాన్ని మరలా ఒకసారి గుర్తించి చేసుకోండి. ఇప్పుడు మనం అధ్యయనం చేయించున్న గ్రంథము యేసు యొక్క వాస్తవమైన ప్రత్యక్షత ఉన్నది. ఆయన స్వయంగా సంఘములో ప్రత్యక్షమై తన భవిష్యత్ కార్యములను గూర్చి తెలియజేస్తా ఉన్నాడు. ఆయనే స్వయంగా సంఘంలో ప్రత్యక్షమై తన భవిష్యత్ కార్యములన్నింటిని గురించి తెలియజేస్తా ఉన్నాడట. ఎవరండి? ఆయన అబ్రహాంను పంపడమో, లేదా దావీదును పంపడమో, లేదా యెషయాను పంపించడమో, లేదా ప్రవక్తను పంపించడమో కాదు. నేరుగా ఆయనే సంఘంలో ప్రత్యక్షమై తన భవిష్యత్ కార్యములన్నీ కూడా వధువుకు తెలియజేస్తా ఉన్నాడట. అంటే ఒక పాస్టర్ ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఒక పాస్టర్ ఏమై ఉన్నాడంటే నేరుగా యేసుక్రీస్తు అయి ఉండాలి. శారీరకంగా ఒక మనిషి కనపడతాడు, కానీ దేవుడే శరీరం ధరించి పులిపిటి మీద నిలబడుతున్నాడు. సాతానుడు పులిపిటి దగ్గర నిలబడ్డాడు, దేవుడు పులిపిటి దగ్గర నిలబడ్డాడు. నేను చెప్పేది అది. ఇప్పుడు సాతానుడికి నిలబడ్డా, దేవుడు నిలబడ్డాడు అన్నది తెలుసుకునే ప్రత్యక్షత మనకు రావాలి. తెలుసుకునే ప్రత్యక్షత మనకు వచ్చినప్పుడు, ఈ ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు ఈ సంఘం ముందు పాతాళంలో ద్వారములన్నీ కూడా మూసుకుపోతాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే నిజమైన సంఘంలో, క్రీస్తున్న సంఘంలో దెయ్యమే ఎంటర్ అవడం భయపడుతుంది. ఎందుకంటే పులిపిడి దగ్గర క్రీస్తున్నాడు. హల్లెలూయా. ఆయనే ఉండి తన భవిష్యత్ కార్యములన్నీ కూడా తెలియజేస్తున్నాడంట. మనకు పరిశుద్ధాత్మయ ప్రత్యక్షత అనుగ్రహించవలెను, లేని ఎడల మనము దానిని పొందజాలము. ఈ రెండు ఆలోచనలు మీరు ఏకం చేయండి. మామూలు అధ్యయనం చాలాదని మీరు గ్రహించగలరు. అవునండి, మామూలుగా ఏదో చిన్న చిన్న బైబిల్, చిన్న చిన్న వాక్యాలు, ఏదో ఒక పేపర్ వర్తమానం, ఒక పేపర్ బైబిల్ చదివేసిన తర్వాతనే ఈ ప్రత్యక్షత వచ్చేది. మామూలు అధ్యయనము దీనిని గ్రహించలేదు. ఒక చిన్న ఒక 15 నిమిషాలతో సమయం కేటాయించో, లేకపోతే 10 నిమిషాల సమయం కేటాయించో, లేకపోతే ఏదో కొద్దిగా దేవుడితో సహవాసం చేయడం వల్ల ఈ ప్రత్యక్షత అనేది మనకు రాదండి. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత రావాలంటే మనము వాక్యములో చాలా లోతుగా వెళ్ళాలి. చాలా లోతుగా వెళ్ళి లోతుగా దీన్ని అధ్యయనం చేసి పరిశీలిస్తేనే గానీ ఈ ప్రత్యక్షత మనం పొందుకోలేం. హల్లెలూయా. చాలా అద్భుతమైన ప్రత్యక్షత అండి. ఈ గ్రంథంలో మన ఆలోచనలు ద్వారా వాస్తవంలోనికి తీసుకురాలేం. పరిశుద్ధాత్మ యొక్క పని కావాలని. కాబట్టి ఈ గ్రంథము ఒక ప్రత్యేక తరగతి జనులకు తప్ప మరి ఎవరికి బయలుపరచబడదని దీని వలన గ్రహించవలను. ప్రవచనాత్మక దృష్టి గలవారు దీన్ని గ్రహించగలరు. హల్లెలూయా. మీరు ప్రకటన గ్రంథం కనుక అర్థమవుతుంటే, ఈ గ్రంథం కనుక మీకు తెరవబడుతుంటే, ప్రవక్త అంటున్నా మీకు ప్రవచనాత్మక దృష్టి ఉన్నదట. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? మీకు అర్థం అవుతుందంటే, మీరు వింటున్నారంటే మీకు ప్రవచనాత్మక దృష్టి ఉంది అంటే మీరు ప్రవచించగలరు. మీ నోటులో నుంచి ప్రవచనాలు వస్తాయి ఈ గ్రంథం కనుక మీకు అర్థమవుతాయి. అందుకే యోహాను గ్రంథం తినేసినప్పుడు ఏమొచ్చినాయండి? ప్రవచనాలు వచ్చినాయి. యోహాను తినేయని 7వ తట్టుకొచ్చి గ్రంథం ఇచ్చేసింది. తిన్నప్పుడు తినేసాడు, చక్కగా తీయగా ఉంది. తర్వాత ఏమొచ్చినాయండి? నోట్లో నుంచి ప్రవచనాలు వచ్చినాయి. ఈ రోజు ఈ గ్రంథాన్ని కానీ మీరు తింటే మీ నోట్లో నుంచి కూడా ప్రవచనాలు వచ్చేస్తాయి. ఎందుకంటే మీకు ప్రవచనాత్మక శక్తి ఇచ్చారు దేవుడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందంటే, ఈ గ్రంథం మీకు ఎప్పబడుతుందంటే మీరు మామూలు కాదు, దైవత్వంలో భాగమై ఉన్నారు. మీరు, మీకు ప్రవచనాత్మక దృష్టి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క పని ద్వారా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని నుండి విని సామర్థ్యం కావాలి. దైవ సంబంధము ఉపదేశం అవసరం. వచనంతో వచనం పోల్చి చూసే విద్యార్థిగా కాదు మనం ఉంటాం, అది మంచిదే. కానీ ఒక మర్మము తెలుసుకోనవలనన్న ఎడల పరిశుద్ధాత్మక బోధ కావాలి.
జనాలు ఏంటంటే లేఖనంతో లేఖనం జాగ్రత్తగా పోల్చి చూసేస్తారు. ఈ లేఖనం సరిపోయిందా, ఈ లేఖనం ఈ కోడికి సరిపోయిందా, లేకపోతే ఈ పుస్తకానికి సరిపోయిందా. చాలా మంది అక్షరానుసారంగా దాన్ని అలా యాడ్ చేసే చూడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రవక్త అంటా ఉన్నాడు, వచనంతో పోల్చి చూసే విద్యార్థిగా ఉండకూడదు. వచనంతో పోల్చి చూడటం కాదు. చాలా మంది కోర్సు మీద కోర్సు తీసి దీన్ని పోల్చేసి రకరకాల కలిపేస్తారు. అలా కలపడం వల్ల వీళ్ళు మొత్తం కొలాప్స్ అయిపోతారు. అలా కాదట. ప్రవక్త చెప్తున్నాడు అది మంచిదే, కానీ ఒక మర్మమును తెలుసుకోవాలనే ఎడల పరిశుద్ధాత్మ యొక్క బోధ కావాలట. పరిశుద్ధాత్మనికి ఎప్పుడైతే బోధిస్తుందో అప్పుడు మాత్రమే నీవు ఆ దైవత్వమును గూర్చిన ప్రత్యక్షత పరిపూర్ణంగా పొందుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఆ దైవత్వం గురించిన ప్రత్యక్షత మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ యొక్క బోధ కావాలంటే నేరుగా పులిపిటి దగ్గర ఉండి పరిశుద్ధాత్మనే బోధించాలి. దేవుడు బోధించాలండి, అప్పుడే మనం ఈ ప్రత్యక్షత పొందుకుంటాం. దేవుడు బోధించుకోండి ప్రత్యక్షత పొందుకోలేం. కానీ దేవుడు బోధిస్తే ఏదో పెద్ద అట్టహాసంగా ఆయన బోధించడం, చాలా సామాన్యంగా బోధిస్తాడు ఆయన. అసలు మనుషులు గుర్తించడం ఈయన ఎలా బోధిస్తాడా అన్న సంగతి కూడా ప్రజలకు తెలియదండి. బోధించే దేవుడు అన్న సంగతి కూడా తెలియదండి. వినేస్తారంటే అలా వెళ్ళిపోతారు తప్ప మాట్లాడుతున్నది క్రీస్తు అన్న సంగతి వాళ్ళకి తెలియదండి. గుర్తించలేదు, ప్రజలు దాన్ని గమనించలేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బోధ కావాలని లేని ఎడల ఎన్నడూ దానిని విశదంగా గ్రహించజాలరు. మనము దేవుని నుండి వినవలసిన అవసరం ఉంది. మనలను ఖాళీ చేసుకోవాలి. ఆత్మ యొక్క ఆధీనంలోకి రావాలి. అప్పుడు విని తెలుసుకోవాలి. ఏం జరగాలండి? మనం ఖాళీ చేసుకోవాలట. ఖాళీ చేసుకోవడం అంటే నాకేం తెలియదు ప్రభువా, నాకు నీ వాక్యం నేర్పించు ప్రభువా, నీ ప్రత్యక్షత నేర్పించు ప్రభువా, నీ సన్నిధిలో నేమి కాదు ప్రభువా అని ఎప్పుడైతే తగ్గించుకుని మనం ఖాళీ చేసుకుని నువ్వేది నేర్పిస్తుంది నేను నేర్చుకుంటాకు సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని ఎప్పుడైతే మనం తగ్గించుకుని ఆత్మ యొక్క ఆధీనంలోకి వచ్చి వినడానికి మనం సిద్ధపడితే దేవుడు నేర్పిస్తాడట. పసి బోర్లైన వారికి. కానీ నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు ఆ కోడ్ తెలుసు, నాకు ఈ కోడ్ తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలుసు అని విర్రవీగి కూర్చుంటే మాత్రం దేవుడు ఏమీ కూడా నేర్పించలేడు. దేవుడు ఏమీ కూడా చెప్పలేడు. ఖచ్చితంగా మనం ఖాళీ చేసుకోవాలి. ఆత్మ యొక్క ఆధీనంలోకి రావాలి. అప్పుడు వినడానికి సిద్ధపడాలట. దేవుడు అప్పుడు నేర్పిస్తాడు. ఇంతకుముందు నేను చెప్పాను, ఈ గ్రంథము లేఖనముల యొక్క సంపూర్ణత, లేఖనముల యొక్క వరుసలోని ఇది ఖచ్చితంగా ఉంచబడి ఉన్నది, ముగింపులో ఉన్నది. దానిని చదువువారును వినువారును దీవించబడుదురని అందువలనే చెప్పబడి ఉన్నది. దేవుని యొక్క ప్రత్యక్షత అపవాది మీద మీకు అధికారం ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎంతమంది కోరుకుంటున్నారు నా అపవాది మీద జయం కావాలని? నాకు అపవాది మీద అధికారం కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఇప్పుడు నేను నీ మీద వాడు అధికారం చేయొచ్చు. నువ్వు తాగు అంటే తాగాలి, నువ్వు తిను అంటే తినాలి, నేను నిద్రపో అంటే నిద్రపోవాలి. అడు వాకింగ్ చెప్తాడు, బలంగా చెప్పేస్తున్నాడు, శుభ్రంగా నిద్ర అన్నాడు అనుకో, గొరకట్టేస్తారు. ఎందుకు వాడు చెప్తున్నాడు, మరి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. వాడు ఆజ్ఞ జారీ చేసేటప్పుడు మనం శిరస వహించవలసిందే. ఎందుకంటే మన అధికారం కింద ఉన్నాం, సాతాను యొక్క అధికారం కింద ఉన్నాం. సాతాను ఎక్కడ ఉన్నాడు? శరీరంలో ఉండి నీ శరీరాన్ని వాడేదేమో ఉంచుకుని ఏం చెప్తే చేస్తున్నాం. అబద్ధాలు ఆడమంటే అబద్ధాలు ఆడుతున్నాం, మోసం చేయమంటే మోసం చేస్తున్నాం, తిట్టమంటే తిడుతున్నాం, కొట్టమంటే కొడుతున్నాం, ఏం చేయమంటే చేస్తున్నాం ప్రతిరోజు కూడా. ఎందుకంటే వాడి అధికారం కింద ఉంది ఈ శరీరం. అయితే వాడి మీద నీకు అధికారం కావాలంటే, శరీరం మీద నీకు అధికారం కావాలంటే, నీ శరీరం నువ్వు జయించాలంటే ఇప్పుడు నీకు ప్రత్యక్షత కావాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యక్షత అంటే సాతానుపై నీకు అధికారం ఇస్తుందట. అంటే ఎంత అవసరం అండి ప్రత్యక్షత? చాలా అవసరం. సాతాను జయించే శక్తి నీకు వస్తుంది ప్రత్యక్షత ద్వారా. అందుకే వాడు దాన్ని చేసేస్తున్నాడు. అందుకే దాన్ని వాడు అసహించుకుంటున్నాడు. హల్లెలూయా. వాడిని జయించడం మామూలు విషయం అండి. వాడిని కొట్టేస్తుంటే వాడు ఊరుకుంటాడా? ఎవరన్నా వెళ్ళి బొమ్మ కొట్టి తూరుకుంటాడండి? రోడ్ అంటే వెళ్ళి లాగి కేకస్ కొట్టే తూరుకుంటాడా? సాతాను కొట్టేసి అధికారం ఇచ్చేడు మనకి. హల్లెలూయా. ఆ దారంటే పోయి లాగి కొట్టేసి అధికారం ఉంది నీకు. ఎప్పుడు? ప్రత్యక్షత ఉంటే నీకు గనక ప్రత్యక్షత ఉంటే, వాక్యం ఉంటే, సత్తు ఉంటే, ఎవడన్నా రోడ్డు అంటే వెళ్తున్నాడంటే ఇలా రా బాబు నేను వాక్యం చెప్పు అనుకో. కొట్టడం అంటే చేతు కొట్టడం కదా, వాడికి 2 వాక్యాలు చెప్పడం, స్వార్థ చేసి బలపరచడం. వాడికి శక్తులు ఉన్నాయి, త్రిత్వం శక్తి, ఆ శక్తి, ఈ శక్తి, 3 శక్తులు సంపాదించి ఉంటాడు. నువ్వు వాక్యం తీసుకొచ్చి అపోస్తుల బోధన పరిచయం చేసేవాడికి వాడు ఇలాగ కొనడం స్టార్ట్ చేస్తాడు. మా సంఘంలో ఇది లేదు, అది లేదు, ఇది లేదు, బాబు నిజం చెప్పేస్తున్నాడు. మా పాస్ గారు తిడతారని మళ్ళీ వస్తారని వెళ్ళిపోతారు. అయితే మళ్ళీ కనపడి హల్లెలూయా. చూడండి,
ఆ ప్రకారంగానే దాన్ని కలుపువారు దానిలోనిది తీసివేయవారు శాపగ్రస్తులగుదురు అని చెప్పబడింది. అది నిజంగా జరుగును. దేవుని యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత నుండి కూర్పులు మార్పులు చేయవారు శత్రువును జయించగలరా? ప్రవక్త ప్రశ్న ఎత్తనాడు. ఏమని ప్రశ్న అంటే, దేవుని యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత నుండి కూర్పులు మార్పులు చేయవారు శత్రువును జయించగలరా? ఈరోజు శత్రువుని జయించలేకపోవడం గల కారణం ఏమిటంటే వాక్యాన్ని కలిపి చెప్పడం. వాక్యం మనకు అనుకూలంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడానండి వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకుని, వాళ్ళకి స్వభావం ఎట్లా ఉందో అట్లా మార్చేసుకుని, వాక్యంలో కాకుండా వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా మార్చేసుకుని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఇతను సాతాను మీద అధికారం పొందడానికి బదులుగా సాతానే వీళ్ళ మీద అధికారం చేస్తా ఉంది. హల్లెలూయా. అది చాలా సామాన్యంగా అర్థమైన సంగతి. వాక్య ప్రత్యక్షత కంటే జయించు శక్తి మరేదీ లేదు. చూడండి, 3వ వచనంలో ఈ గ్రంథము పట్ల శ్రద్ధ కలిగి ఉన్న వారికి ఒక ఆశీర్వాదం వచ్చిన చెప్పబడింది. ఉదయకాలం మందు జనులకు వాక్యమును యాజకులు చదివి వినిపించే ఆచారము పాత నిబంధనలు ఉన్నది. చూడండి, చాలా మంది చదవలేరు కాబట్టి యాజకులు వారికి వాటిని చదివి వినిపించేవారు. వాక్యం అక్కడ ఉన్నంత కాలము ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. దానిని చదివినా వినినా ఒకటే. కాలము సమీపించి ఉన్నది, ఇంతకుముందు సమయం సమీపించి ఉండలేదు. దేవుని యొక్క జ్ఞానము మరియు పథకమును బట్టి ఈ శక్తి గల ప్రత్యక్షత ఇంతకుముందు రాలేదు. ఆ విధముగా మనము వెంటనే ఒక సూత్రము నేర్చుకుంటాం. ప్రతి కాలమునకు దేవుని యొక్క ప్రత్యక్షత ఆ కాలంలో మాత్రమే వచ్చును, ఒక ప్రత్యేక కాలంలో మాత్రమే వచ్చును. ఇజ్రాయేల్ యొక్క చరిత్రను చూడండి. దేవుని యొక్క ప్రత్యక్షత మోషేకు ఒక ప్రత్యేక కాలంలో మాత్రమే దొరికింది. అది ఒక చారిత్రక కాలం. ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు మరింత ప్రత్యేకంగా వచ్చినది. యేసు స్వయంగా కాలము సంపూర్ణమైనప్పుడే వచ్చింది. ఆయన దేవత్వం యొక్క సంపూర్ణ ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఈ కాలంలో లౌదిక దేవుని యొక్క ప్రత్యక్షత తగిన సమయంలో వచ్చును. అది తప్పుపోదు. అది నిర్ణయ కాలం ముందుగా రాదు. దీనిని ఆలోచించము, జాగ్రత్త పడము. ఎందుకనగా నేడు మనము అంత్య కాలంలో ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఆ కాలానికి సంబంధించి మాత్రమే వస్తుంది. ఈ కాలంలో దేవుడు ఎలాంటి ప్రత్యక్షత పంపించాడు దాన్ని చూడాలి, అది జీవం. ఈ కాలంలో దేవుడు ఎలాంటి ప్రత్యక్షత ఇస్తున్నాడో దాన్ని పొందుకోవడం జీవం. కానీ కోల్పోయిన దాన్ని, జరిగిపోయిన దాన్ని మనం చేయడం వల్ల కులిపోయిన అన్నం తినడం తప్ప జీవంతో ఉన్న బతుకు ఇప్పుడు మనం ఫ్రెష్గా ఫుడ్ తయారు చేసుకుని వండుకు తిన్నట్లుగా ఉండదు. హల్లెలూయా. మనం ఇప్పుడు తయారు చేసుకుని తిన్నదే తింటాం. 2 రోజులు 3 రోజులు తింటామండి, తినలేం. అలాగే దేవుడు జరిగిపోయిన కాలంలో నేను చేస్తానంటే కుదరదు. డినామినేషన్ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయంటే, లోదర్ ఇప్పుడు వచ్చాడు 15వ శతాబ్దంలో. ఆ లోదర్ కాలం మీద లోదర సంఘాలకి నడిపిస్తున్నారు. రోమన్ క్యాథలిక్ ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. దాని సిద్ధాంతాలతో పాటు అది 2000 సంవత్సరాల క్రితం జరుగుతున్న ఆ సిద్ధాంతాలు పాటిస్తున్నారు. జాన్ వెస్లీ ఇప్పుడు 17వ శతాబ్దంలో వచ్చాడు బాప్టిస్ట్ మెథడిస్ట్ సంఘాలు పెట్టుకుని. అలాగే ఆ యొక్క సంఘాలన్నీ కూడా 17వ శతాబ్దంలో ఉన్న నాటి కాలం యొక్క వాక్యాన్ని తింటా ఉన్నారు. 2000 సంవత్సరాలు తినే వాళ్ళేమో రోమన్ క్యాథలిక్లు, 1500 సంవత్సరాల క్రితం తినే వాళ్ళేమో లోదరన్లు, 1700 సంవత్సరాల క్రితం తినే వాళ్ళేమో మెథడిస్ట్ బాప్టిస్టులు, 1900 సంవత్సరాల క్రితం తినే వాళ్ళేమో పెంతుకోస్తులు. అంటే గడిచిపోయిన కాలాలు ఎప్పుడో వాక్యాన్ని తింటా ఉన్నారు. కానీ మరి ఈ కాలంలో మనకు దేవుడు వాగ్దానం చేయబడిన వాక్యం ఏమిటండి? ఈ కాలంలో దేవుడు పంపించిన వాక్యము, ఈ కాలంలో దేవుడు మనకు సజీవంగా తినిపిస్తున్న వాక్యము, 5 రకాల పరిచర్య ద్వారా దేవుడు తన వాక్యాన్ని ప్రజలకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కానీ దీన్ని చూసడానికి బదులుగా దేవుడే సంఘములో ఒక పాస్టర్గా 5 రకాల పరిచర్యలో పాస్టర్ ఉన్నాడు. 5 రకాల పరిచర్యలు ఏమున్నారండి? అపోస్తులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు. 5గురిలో 5 రకాల పరిచర్య శరీరం, క్రీస్తు యొక్క శరీరం వెళ్తా ఉంది. 5 రకాల పరిచర్యే క్రీస్తు యొక్క శరీరం అని చెప్పి ప్రవక్త చెప్తా ఉన్నాడు. క్రీస్తు యొక్క శరీరం ఏంటండి? 5 రకాల పరిచర్యలు ఉన్న సభ్యులు అనమాట. ఈ 5 రకాల పరిచర్యలు ఉన్న సభ్యులు మాత్రమే క్రీస్తు యొక్క ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శరీరం అయి ఉన్నది. ఇప్పుడు ఈ శరీరంలో ఉండి క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఈ శరీరంలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే వధువై ఉన్నారు. శరీరం బయట ఉండి ఎన్నికొకరు చెప్పిన వేస్ట్ అండి. ఎంత వర్తమానం 1200 వర్తమానాలు చదివేసినా సరే అతను వధువు అవడు. వధువు అవ్వాలంటే అతను శరీరంలో ఉండాలి. 5 రకాల పరిచర్యలే ఉండాలి. 5 రకాల పరిచర్యలో పాస్టర్ కూడా ఉన్నాడు. పాస్టర్ నిలబడ్డాడంటే క్రీస్తే ఆత్మ సంబంధమైన శరీరముగా పులిపెట్టుకుని నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఆ పాస్టర్లో కనుక క్రీస్తుని చూడకపోతే నువ్వేం పొందుకోలేవు. క్రీస్తులో నువ్వు పొందుకోవాలంటే పాస్టర్లో నువ్వు పొందుకోవాలి. జీవం అలా వస్తూ ఉంది.
కాలం యొక్క వర్తమానం ఏదంటే ఎప్పుడైతే ఏలియా వచ్చి వాగ్దాన గడియ వాక్యం వచ్చి 5 రకాల పరిచర్యను అభిషేకించిందో ఆ యొక్క 5 రకాల పరిచర్య ద్వారా వాక్యం వెళ్తా ఉంది. కానీ గడియ వాక్యాన్ని పక్కనెట్టేశారు, 5 రకాల పరిచర్యను పక్కనెట్టేశారు. ఆ పాత ఎప్పుడు 1200 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ యొక్క కుళ్ళిపోయిన అన్నం తింటా ఉంటే వీళ్ళు ఎలా జీవిస్తారండి? వీళ్ళు ఎలా బ్రతుకుతారు? ఏమండి, ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత తగిన సమయంలో వస్తుంది, అది తప్పిపోదు. ఆ నిర్ణయ కాలం ముందు రాదు. దీన్ని ఆలోచించు, జాగ్రత్త పడమంటున్నాడు ఆయన, చెక్ చేసుకోమంటా ఉన్నాడు. ఎందుకంటే మనం మంచి కాలంలో ఉన్నాం. చూడండి, ఇవన్నీ కూడా దేవుడు ఈ ప్రత్యక్షత కోసం వివరిస్తూ ఉన్నాడు. ప్రత్యక్షత వచ్చి కొద్ది ఉత్తేజం పెరిగిపోద్ది. చూడండి, బెలూన్ లోపల గాలి ఎదుగులు పెద్ద అయిపోద్ది. అలాగే ప్రత్యక్షత మన లోపలికి వస్తూ ఉంటే మన యొక్క విశ్వాసం అలా పెద్దదైపోద్ది. ప్రత్యక్షత వస్తుందంటే అర్థం ఏంటంటే విశ్వాస కండలు పెరిగిపోతున్నాయి. విశ్వాసపు కండలు పెరగాలి, తెలుగు పెరగకూడదు. జ్ఞానం పెరిగిందనుకోండి బద్దలైపోద్ది, నరాలు పగిలిపోతాయి, మన గర్విష్ఠులం అయిపోతాం. జ్ఞానం వచ్చిందంటే అర్థం ఏంటంటే గర్వం వస్తుంది. జ్ఞానం వెనకాల గర్వం ఉంటుంది. ఆ గర్వం వచ్చిందంటే ఇంకా నాకే తెలిసిపోయిన ఈ విషయాలు అనుకుంటాం. కానీ ప్రత్యక్షత వస్తే విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరగాలి మనకి. హల్లెలూయా. గ్రంథం ఎందుకు ఇస్తున్నామంటే విశ్వాసం పెరగడం కోసం. ఇది అద్భుతమైన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, అన్ని బిర్యానీ కలిపెట్టిది. హల్లెలూయా. బిర్యానీ ఇష్టపడని ఉండరండి, అందరికి ఇష్టమే. చిన్న పిల్లల సైతం కూడా అరగకపోయినా సరే తినేస్తా చూపుతారు అది, ఎందుకంటే అది స్మెల్ అలా వస్తుంది. హల్లెలూయా. ఇదన్ని బిర్యానీలు కలిపి 7 రకాల బిర్యానీలు కలిపాడు దేవుడు. మిక్స్డ్ బిర్యానీ అనమాట ఇది. అందుచేత ఈ బిర్యానీ తింటే మామూలుగా ఉండదండి. ఎక్కడో చదివాను, ప్రవర్త అంటాడు ముక్కకు ముద్దట, ముద్దతో ముక్క ఎడతాడట అందులో. అలాంటిది ఇది చాలా సామాన్యంగా ఉంటుంది, కానీ దేవుడు సామాన్య రీతిలోనే దాన్ని వెల్లడి చేస్తాడు. హల్లెలూయా. చూడండి, కొంచెం శ్రద్ధగా వినండి. ఎందుకంటే ముద్దలు తెరిచినప్పుడు నాకు అనుభవం ఎలా ఉంటుందంటే పశువుల పాకలో ఉన్నట్టు ఉంటుంది. ముద్దలు తెరిచినప్పుడు సాతాను ఎలాంటి ప్రభావం తీసుకొస్తాడంటే పశువుల పాకలో ఉన్న ప్రభావం తీసుకొస్తాడు. మీరు గమనించలేదు. పశువుల పాకలో పశువుల తొట్టులో ఉన్నాడు యేసుక్రీస్తు, కానీ చుట్టూ ఎలా ఉందండి? కంపు. ఆ మేక బేరమంటుంది, ఈ మేక బేరమంటుంది, అంత గొడవ, అదంతా కంపు, చాలా భయంకరంగా ఉంది. అలాంటి కంపులో యేసుక్రీస్తు అక్కడ పడుకుని ఉన్నాడు. చుట్టుపక్కల ప్రభావం అంతా కూడా అలా ఉంటుందండి. సాతాను అంత గజిబిచ్చేసేస్తాడండి. సాతాను అంత కొంపు తీసుకొచ్చేస్తాడు, నిద్ర తీసుకొచ్చేస్తాడు. ఓ మాట వెళ్తుంది, ఓ మాట గాలిలో నుంచి వెళ్ళిపోద్ది. ప్రవర్త అన్నాడు, నువ్వు మెసేజ్ వింటున్నప్పుడు కొన్ని మాటలేమో తలపైన వెళ్ళిపోతాయట, కొన్ని మాటలేమో కాలు కింద మధ్యలో నుంచి వెళ్ళిపోతాయట, కొన్ని మాటలు రైట్ సైడ్ వెళ్ళిపోతాయి, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాయి, అన్ని అటు వెళ్ళిపోతాయి. కానీ నిజమైన వధువు కండి ఆ మాటలన్నీ హృదయంలోకి వెళ్తాయి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం హృదయంలోకి వెళ్తే నీ విశ్వాస కండలు పెరుగుతాయి. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వెళ్ళిపోతానంటే అర్థం ఏంటంటే నువ్వు కొరకటి నిద్రపోతున్నాను అర్థం. హల్లెలూయా. చూడండి, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘకాలకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతిని అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రి యొక్క దేవునికి ఒక రాజులుగాను యాజకులుగాను మనల్ని చేసెను. హల్లెలూయా. దీని ఇప్పుడు జానిద్దాం. ఇప్పుడు రెండు వచనాలు అయినాయి. ఇప్పుడు వరకు మనకి 3 వచనాలు అయినాయి. ఇప్పుడు 4వ వచనంలోకి ఎంటర్ అయ్యాం. మొదటి 3 వచనాలు ప్రత్యక్షత మీద దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యక్ష కోసం తెలుసుకున్నాం. చాలా అనేక విషయాలు మనం ప్రత్యక్ష కోసం ధ్యానించాం. మీరు తర్వాత మెల్లగా వినండి. దేవుడు ఒక్కొక్కటిగా మీకు అన్ని కూడా బయలుపరుస్తాడు. అన్ని విషయాలు మీకు ఇక్కడ అర్థం కాకపోవచ్చు. వింటున్నప్పుడు మళ్ళీ రెండోసారి వింటున్నప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి, చాలా విషయాలు ధ్యానించవచ్చు. ఒక విషయం అర్థమైనప్పుడు రెండోసారి విన్నప్పుడు 2 విషయాలు వస్తాయి. ఒక్క మెసేజ్ 2 సార్లు వింటున్నామంటే ఆటోమేటిక్గా అందులో నుంచి కొంత రెవల్యూషన్ మనం పట్టుకుంటాం. అన్ని విషయాలు ఒకేసారి దొరకవండి. నాకు మెసేజ్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చాలా బుక్స్ చదివేశాను, అన్నీ చదివేశాను. నాకు ఇవ్వబడిన తెలుగు పుస్తకాలన్నీ చదివేశాను. దాకు తెచ్చేసాను పాస్టర్ గారు పీటర్ గారి దగ్గర నుంచి బుక్లు ఏమన్నా తెస్తే వెళ్ళి వెంటనే వెళ్ళిపోయేవాడిని, బుక్కులు తెచ్చేసుకున్నాను, చదివేసుకోండి అంతే. చదివేసి 2 రోజులు అయిన తర్వాత బుక్లో ఉన్నది మర్చిపోయి ఉండాలి, ఏం గుర్తుండేది కాదు.
ఇదేం చదివేశాను కదా ఏం గుర్తులేదు, మళ్ళీ చదువుతూ మళ్ళీ కొత్త కనిపించేది, మళ్ళీ చదువుతూ మళ్ళీ కొత్త కనిపించేది. ఇది అండర్లైన్ చేసేవాడిని కాదు, ముందు వేసినప్పుడు ఇంకో అండర్లైన్ చేసేవాడిని, మళ్ళీ చదివితే ఇంకోటి దగ్గర దానికి అండర్లైన్ చేసేవాడిని. అలాగా ఇంచుమించు 5-6 సంవత్సరాల తర్వాత అండర్లైన్ చేశాను, కానీ ఇంతకు లోపలికి వెళ్ళలేదు. అది ఇక్కడ బుక్ మీద మాత్రమే అండర్లైన్ చేశాను, ఇక్కడ లోపలికి వెళ్ళలేదు అది. కానీ ఎప్పుడైతే తిరిగి జన్మించానో 2015లో ఆ అండర్లైన్ చేసిన విషయం అప్పుడు గ్రహించాను. చదవడం మట్టుకు చదివాను కానీ మర్చిపోయాను, అన్ని మర్చిపోయాను. కానీ ఎప్పుడైతే దేవుడు నాకు ఆ గ్రంథాన్ని తెరిచాడో, ఆ వాక్యం అర్థమైందో, అప్పుడు ఆ లేఖనానికి ఉన్న పూర్తి అర్థం అప్పుడు వచ్చేది. హల్లెలూయా. అలాగే మనం వింటాం, ఇక్కడ ఉన్నప్పుడు వింటాం మాత్రం, ఇన్ని విషయాలు వింటాం, కానీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటి గుర్తుంటాయేమో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటి గుర్తుంటాయి. అలాగే మనం మళ్ళీ ఫోన్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో 2 విషయాలు 3 విషయాలు నేర్చుకుంటాం. కానీ నీకు ఒక్కనొక రోజు అనుభవపూర్వకంగా అనుభవించే రీతి వస్తుంది, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఎన్నుకున్నావంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే, నీకు ఖచ్చితంగా ఒక అనుభవించే గడియ దేవుడికి ఇస్తాడు. ఒక ఖచ్చితంగా నీకు టర్నింగ్ పాయింట్ ఉంటుంది, అప్పుడు అర్థమవుతుంది అనమాట. అందుకే చెప్పాడా మీ పాస్టర్ గారు, అందుకే చెప్పారా ఈ విషయం, అందుకేలా చెప్పాడా, అప్పుడు అందులో నుంచి నీకు ఒక ప్రత్యక్షత వస్తుంది. దేవుడు అప్పుడు కొత్త విధానాలు మళ్ళీ నీకు ఒక ప్రత్యక్ష నేర్పిస్తాడు, నీ యొక్క పరిస్థితిని బట్టి, నిన్ను ఎలా నిర్మించాడు దాన్ని బట్టి. హల్లెలూయా. అందుచేత కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. మీ యొక్క 3 వచనాలు కూడా ప్రత్యక్షత కోసం. దేవుడు ఏ విధంగా ప్రత్యక్షత ఇచ్చాడు, అసలు ప్రత్యక్షత వస్తే మనకు ఎలా ఉంటాము, ఏ విధంగా ప్రత్యక్షత ద్వారా మన అపోస్తుల కార్య గ్రంథాన్ని ఏ విధంగా మనం తిరగరాస్తా ఉన్నాము. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే అపోస్తుల కార్య గ్రంథాన్ని తిరగరాస్తావు, నీకు ప్రత్యక్షత వస్తే క్రీస్తు వలె ప్రత్యక్షపరుస్తావు, క్రీస్తు వలె జీవిస్తావు. నిజమైన వాక్యం యొక్క రెవల్యూషన్ నీకు వస్తే ఆ యొక్క మొదటి అధ్యాయంలో 3 వచనాలు ఉన్నట్లుగా నువ్వు ఉంటావు. ఇప్పుడు మనము 4వ వచనంలోకి వెళ్తున్నాం. అక్కడ 4వ వచనంలో ఆసియా అనే మాటకు ఆసియా మైనర్ అని అర్థం. అది ఒక చిన్న భూభాగం, ఇండియానా రాష్ట్రం అంత పరిమాణంలో ఉంటుంది. అక్కడ 7 సంఘకాలాలు ఉన్నాయి, సంఘకాలాలు కాదు, అక్కడ ఆసియాలో ఉన్నాయి 7 సంఘాలు. అక్కడ ఉన్న ఇతర సంఘములన్నిటిలో నుండి వీటిని ఎన్నుకున్నట్టు జరిగింది. ఎందుకనగా వాటికి ప్రత్యేకమైన గుణలక్షణాలు. అక్కడ చాలా సంఘాలు ఉన్నాయంట ఆ ఆసియా మైనర్లో, కానీ దేవుడు ఏర్పాటు చేసుకుని కేవలం 7 సంఘాలను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. 7 సంఘకాలను ఏర్పాటు చేసుకున్నాడు. శతాబ్దాల తర్వాత ఆయా కాలంలో వచ్చి సంఘములకు అదే గుణలక్షణాలు ఉంటాయి. సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నాయి. అవి 7 వర్తమానులకు ఇవ్వబడిన ఆత్మలు. ప్రతి వారికి వారి జీవించిన కాలమునకు చెందిన పరిచర్య ఇవ్వబడింది. అంటే ఆత్మను ఇస్తున్నాడంటే అర్థం ఏంటి, పరిచర్య ఇస్తున్నాడట. అంటే 7 ఆత్మలు ఉన్నారు, 7 దూతలు ఉన్నారు. 7 దేవుడు ఒక 7 ఆత్మలు ఇచ్చాడు అనమాట. దేవుడు సింహాసనం దగ్గర 7 ఆత్మలు ఉన్నాయి. 7 7 ఆత్మలు ఇచ్చి పంపించాడంటే ఆత్మ వాళ్ళకి వస్తుందంటే ఒక పరిచర్య వాళ్ళకి వస్తుంది అనమాట. దేవుడు ఒక పరిచర్య ఇచ్చి భూమి మీదకి పంపిస్తున్నాడు. 7 వచ్చారంటే 7 దేవుడు 7 ఆత్మలు ఇచ్చి పంపించాడు. అంటే 7 పరిచర్యలు దేవుడు ఇచ్చి పంపించాడు. ఆ పరిచర్య అంటే ఆత్మ. ఆ ఆత్మను పొందుకోవడం అంటే పరిచర్య పొందుకోవడం. ఆ యొక్క పరిచర్య మనలోకి ఎప్పుడైతే వస్తుందో ఆత్మ వచ్చినట్టే. హల్లెలూయా. ఇప్పుడు ఈ పలకబడిన పదమును చూడండి. ఇప్పుడున్నవాడు, ముందున్నవాడు, రాబోవాడు, నమ్మకమైన సాక్షియు, మృతులో నుండి ఆది సంపూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియు, అల్ఫయు ఒమేగయు, సర్వాధికారియు అను ఈ మాటలన్నీ కూడా ఒకే వ్యక్తికి సంబంధించిన బిరుదులు మరియు వర్ణనలు. చూడండి, అంటే ఇక్కడ ఒక మళ్ళీ దైవత్వం తీసుకొస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు యొక్క దైవత్వం మరలా వెలుగులో తీసుకొస్తున్నాడు. ఈ దైవత్వం ఎలా ఉన్నదంటే అక్కడ దైవత్వం చూపిస్తున్నాడు. చూడండి, ఇప్పుడున్నవాడు, ముందున్నవాడు, రాబోవాడు. అంటే ఇప్పుడున్నవాడేమో యేసుక్రీస్తు, ముందున్నవాడేమో యెహోవా, రాబోయేవాడు పరిశుద్ధాత్మ చెప్పట్లేదు. ఇక్కడ అలా చెప్పట్లేదండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ప్రకటన గ్రంథం సంపూర్ణ దైవత్వం అని అందుకే చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నా, విడగొట్టేస్తున్నారు. పైన యెహోవా ఉన్నాడు ఆ పై కాలాల్లో, తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు, తర్వాత పరిశుద్ధాత్మ వచ్చాడు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 4వ వచనం నుంచి 6 నుంచి అక్కడ ఎంత స్పష్టంగా రాయబడి ఉందో చూడండి, ఎంత క్లియర్గా అక్కడ రాయబడి ఉందో చూడండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండినవాడు, ఇప్పుడున్నవాడు, ముందుండినవాడు, రాబోయేవాడు, ముగ్గురు ఒకరే. ముగ్గురు ఉన్నారని చూపించట్లేదు అక్కడ. ఎన్ని బిరుదులు వస్తున్నాయి చూడండి. ఇప్పుడున్నవాడు, ముందుండినవాడు,
రాబోవాడు, నమ్మకమైన సాక్షి, మృతుల నుండి ఆది సంపుత్రుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతి, అల్ఫయు ఒమేగయు అంటే మొదటివాడు కడపటివాడు, సర్వాధికారి. ఈ మాటలన్నీ కూడా ఒకే వ్యక్తికి సంబంధించిన బిరుదులు మరియు వర్ణనలు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పాపములను ఆయన తన స్వరక్తమందు కడిగెను. ఆమేన్, హల్లెలూయా. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఈయనే ప్రభు అని యేసుక్రీస్తు. ఇప్పుడున్నవాడు యేసుక్రీస్తే, ముందుండినవాడు యేసుక్రీస్తే, రాబోవాడు యేసుక్రీస్తే.